ఇండియన్ రిపబ్లిక్ టీవీ. నా పేరు సకీర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నుంచి 3 రోజుల పాటు అంటే డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 days ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని ఆయన సమీక్షించడానికి 3 రోజుల సమయాన్ని కేటాయించారు. ఈలోగా బహుశా ఆయనకు ఒక కానుకలాగా ఆ ప్రభుత్వం లేదా సైనిక బలగాలు మరి ఆయనకు స్వాగతం పలకడానికి ప్రయత్నించారో ఏమో మనకు తెలియదు. గురువారం తెల్లవారుజామున మొదలైన ఎన్కౌంటర్లో నారాయణపూర్ జిల్లాలో అబూజ్మఠ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మందికి పైగా చనిపోయినట్టు మనం ఈ సమయానికి మనకు అందుతున్న సమాచారం. సరే, మృతదేహాలకి 12 దొరికాయని కథనాలు వస్తున్నాయి, లేదా 10 మంది చనిపోయారని అంటున్నారు. కానీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఖచ్చితంగా ఇందులో కీలకమైన నాయకులు ఉండే అవకాశం ఉంది. అంటే కీలకమైన నాయకులు ఇన్ ద సెన్స్ కేంద్ర కమిటీకి సంబంధించిన ఒకరిద్దరు అగ్రనాయకులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మధ్య భారతదేశంలో మావోయిస్టు పార్టీకి, భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీకి సంబంధించిన హెడ్ క్వార్టర్గా అబూజ్మఠ్కు పేరుంది. అబూజ్మఠ్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన అత్యంత దట్టమైన అడవుల్లో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. సో అటువంటి ప్రాంతం దుర్భేద్యమైన ప్రాంతంగా మావోయిస్ట్ పార్టీ ఇంతకాలం ఊహిస్తూ వచ్చింది, ఇంతకాలం అంచనా వేస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే మిలిటరీ బలగాలు లేదా మన తెలంగాణకు సంబంధించిన గ్రేహౌండ్స్ బలగాలు ఇతర పారామిలిటరీ బలగాలు ఎప్పుడైతే అబూజ్మఠ్ లోనికి చొచ్చుకుపోగలిగారో దాంతో మావోయిస్టు పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నట్టుగా కనబడుతోంది. అంటే ఈ ఏడాది కాలంగా మనం చూస్తే కూడా 90 మందికి పైగా మావోయిస్టు చనిపోయారు. ఈ 90 మందిలో చాలామంది జిల్లా స్థాయి క్యాడర్ ఉన్నారు, అట్లాగే ప్రాంతీయ క్యాడర్ అంటాం, డివిజన్ క్యాడర్ అంటాం, అట్లాగే కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా మనకు జరిగాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అబూజ్మఠ్ ప్రాంతాన్ని కనుక జల్లెడ పట్టి అక్కడి నుంచి అంటే బేస్ క్యాంప్ అంటాం మనం మామూలుగా అయితే సైనిక పరిభాషలో బేస్ క్యాంప్ అంటాం, అంటే ఒక స్థావరం. ఈ అబూజ్మఠ్ అనే స్థావరంలో బంకర్లను కూడా ఏర్పాటు చేసుకొని తమ ప్రొటెక్షన్ కోసం మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మనందరికీ తెలుసు. సో అటువంటి బంకర్ల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అలాగే అనార్మ్డ్ ఏమంటాం విమానాలు, అంటే పైలట్ లేని విమానాలు కొన్నిటిని పంపించి వాటి ద్వారా బాంబింగ్ చేయాలని కూడా గతంలో అనుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో అబూజ్మఠ్ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు కనుక ఆ అడవుల్లో ఇటువంటి ప్రయత్నాలు చేయడం సరైనది కాదు. మావోయిస్టులు కానీ సామాన్య గిరిజనులు కూడా ఈ మానవకాండలు చనిపోయే అవకాశం ఉన్నట్టు సుప్రీంకోర్టు గతంలో చెప్పిన కారణంగా అటువంటి ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టుగా మనకు కనబడుతుంది తాజాగా. కానీ ఎట్టి పరిస్థితుల్లో అబూజ్మఠ్ నుంచి అంటే అబూజ్మఠ్ ప్రాంతాన్ని అంటే ఇంకా చెప్పదలుచుకుంటే బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహిత ప్రాంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయినట్టుగా చెబుతున్నప్పటికీ ఈ ఎన్కౌంటర్ విషయంలో పోలీసు బలగాల స్థైర్యాన్ని అలాగే పోలీసులు ఇతర పారామిలిటరీ బలగాలు చేసిన సాహసాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రశంసించారు. అలాగే ఈ ఎన్కౌంటర్ను అక్కడున్న ఐజీ సుందర్రాజ్ కూడా ధృవీకరించారు. సో 2026 కల్లా అంటే ఇంకొక 2 ఏళ్లలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తాము. ఇక ఈ భారతదేశంలో మావోయిస్టులు అనే
ఒక పదం వినిపించకుండా చేస్తాము అని కొద్ది రోజుల కిందటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం మనకు తెలుసు. సో కేంద్ర ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశం పట్ల, అంటే వామపక్ష తీవ్రవాదం పట్ల, మావోయిస్టుల పట్ల ఎటువంటి వైఖరితో ఉందో, మావోయిస్టులను అణిచివేసే వరకు, అంటే మావోయిస్టులను పూర్తిగా అంతం చేసే వరకు ఈ 2 ఏళ్లలో పెద్ద ఎత్తున ఈ మధ్య భారతదేశం అంటాం, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అట్లాగే వెస్ట్ బెంగాల్, ఈ టెరెన్ ఏదైతే ఉందో ఈ టెరెన్ మొత్తంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు చాలా ఉన్నాయి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిపైన కూడా ఒక పద్ధతి ప్రకారం, అంటే సెంట్రల్లో ఆల్రెడీ కేంద్రంలో ఢిల్లీలో కమాండ్ కంట్రోల్ ఆల్రెడీ ఒకటి ఉంది, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ అంటాం మనం. సో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ నుంచి ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.